సైడ్ కూడా కూర్చోవాలి. పరిశుద్ధ నామములకు నేను కలుగునుగాక. గ్లోరీ టు ద గాడ్. ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది నిమిషములు మీతో ముచ్చటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడని నమ్ముతున్నాను. మరి నా రక్త సంబంధులందరినీ చూడటము చాలా ఆనందం. ఎందుకు రక్త సంబంధులు అంటున్నానంటే, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయం 1వ వచనం అంటాడు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, అంటే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తూ 10వ అధ్యాయం 1వ వచనం ఏమంటే, ఇజ్రాయేలు రక్షణ పొందవాలని నా అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనైనది. చాలా ఎవరైనా అనేది మాటలు అపొస్తలుడైన పౌలు. ఎవరు రక్షణ పొందాలని ఆయన యొక్క అభిలాష? ఇజ్రాయేల్. ఎవరు? పౌలు ఇజ్రాయేల్ కాదా? బెన్యామీను గోత్రికుడు. అవునా? పౌలు గారు బెన్యామీను గోత్రికుడు. అంత మాత్రమే కాదు, గమలీయేలు పాదాల యొక్క ధర్మశాస్త్రాన్ని అవకాశం పెట్టినటువంటి స్కాలర్. కిలికిలి అనేటువంటి పట్టణంలో నివసించినటువంటి వాడు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇజ్రాయేల్ రక్షణ పొందవాలనేది నా యొక్క అభిలాషయు, దేవుని విషయమై ప్రార్థన చేస్తున్నారు అంటాడు. అంటే ఇజ్రాయేల్కి రక్షణ లేదా? అర్థమవుతుంది చెప్పేది. ఇజ్రాయేల్కి రక్షణ లేకనే వారు రక్షణ పొందాలని అభిలాషిస్తున్నాడా? అర్థం కాదు. మీరందరూ ఎవరు? ఇక్కడ చేరొచ్చిన వారు అందరూ ఎవరు? అమ్మా, క్రైస్తవులు. క్రైస్తవులు దేవుని పిల్లలకి రక్షణ పొందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇజ్రాయేల్ అయితే రక్షణ పొందాలి. మీకు తెలుసలేదో, మనమందరము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్. ఆమేన్. భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ కాదు. భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ అంటే యాకోబు పేరు ఇజ్రాయేల్గా మార్చాడు దేవుడు. యాకోబు అనే మాటకు అర్థము మోసగాడు అని అర్థం. దేవుడి దృష్టికి యాకోబు మోసగాడుగా ఉండటం ఇష్టమా? లేదు. కనుక ఆయన పేరుని దేవుడే స్వయంగా ఇజ్రాయేలును మార్చాడు. ఆయన పుట్టినటువంటి 12 మంది కుమారులు 12 గోత్రకర్తలుగా అయ్యారు. వారిని ఏమన్నారు? ఇజ్రాయేలీలు అన్నారు. వారిని ఏమన్నారు? ఇజ్రాయేలీలు అన్నారు. భౌతిక సంబంధం ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాం అక్కడ. మరి మనము ఒకప్పుడు దేవుడికి దూరస్తులుగా ఉన్నాము. మనం అన్ని జనాంగంగా ఉన్నాము. అన్ని జనాంగంగా నేనేమో కుక్కల గోత్రం వాడిని, ఆయనేమో రాయబారం గోత్రం వాడు. తరికిమల్ల కూడా మా తోడేళ్ళుడే. మా మిసెస్ వాళ్ళ అక్క వాళ్ళ తరికిమల్లు. ఆయన దేవరాజు గారు అని చదవపాడు నందిగాం దగ్గర విజయవాడలో ఆర్టీసీలో మేనేజర్. ఆయన డిపో మేనేజర్ తరికిమల్లు. అది రాయబారం అన్నారుగా. సరే, మనమందరం కూడా అసలు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించిన వారము కానే కాదు. ఒకప్పుడు మనము దూరస్తులుగా ఉన్నాము. కానీ క్రీస్తు రక్తం మనం ఇప్పుడు ఎలా అయ్యాము? అమ్మ విజాగ్రత్తగా కాదు. తర్వాత పిల్లల్ని ముచ్చట పెట్టుకొని తీసుకున్నాడు. దయచేసి మనం దేవుని సంపూర్ణ ఉన్నాము. చాలా పర్టికులర్గా ఉంటాము. ఒక కళాశాల ప్రిన్సిపల్ అంటే నా డిసిప్లిన్ మీకు తెలుసో లేదో. ప్రిన్సిపల్గా నేను వహించే పాత్ర చాలా డిఫరెంట్. సేవకులు కూడా అంతే ఉంటారు. నా సంఘ సభ్యులు అల్లరి చేసి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను?
ఎవరి సమక్షంలో మనం ఉన్నాము? దేవుని సమక్షంలో ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు. అవునా కదా? మరి పరిశుద్ధాత్మ ఉంటే ఇటుగా అట్టపో అంటే ఎట్లా? కాసేపు పిల్లలు వదిలేదు అక్కడ పోదు. ఇజ్రాయెల్ రక్షణ పొందవలేదు నా యొక్క అభిలాష అని పౌలుగా ఉన్నాడు. మీరందరూ నా రక్త సంబంధులు, అందుకోసమే మీరు రక్షణ పొందాలనేది కూడా నా యొక్క అభిలాష. ఎందుకంటే కుక్కల కోటేశ్వర గారి సతీమణి మా వదిలి గారు రాయవరకు ఆడవచ్చు, వారి తల్లి గారు ఊరని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ మందిరాన్ని కట్టి సేవ చేసి చెప్పారు. మరి అంత గొప్ప సేవ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు నా రక్త సంబంధులు కారా? భౌతిక సంబంధం రక్త సంబంధం సుమి, ఆత్మ సంబంధం రక్త సంబంధం కాదు. నాకు కూడా ఉంటుందా? మీరు ఎంతమంది బాప్తిసం పొందారు చెప్తే లేకపోతే బాప్తిసం పోయి అందరూ పొందారుగా, ఇంకెందుకు పోయి వాక్యం చెప్పడం కదా? అన్ని జనులు అయితే చెప్పిన ఉపయోగం. మీరందరూ కూడా ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నాము, దేవుడికి దూరస్తులుగా ఉన్నాము, నిబంధన లేని ప్రజలుగా ఉన్నాము, దేవుడే లేనటువంటి వారుగా ఉన్నాము. ఎన్నెక్కడ చూస్తారు? మీరు ఎఫ్సీల బతుగా 2వ అధ్యాయం చూస్తారు. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు సమాధానం లేదు, కారణం మనకు దేవుడు లేడు, దేవుడు ప్రజగా లేము, దూరస్తులుగా ఉన్నాము, నిబంధన లేదు, ధర్మశాస్త్రం లేదు. ఎవరికి? భౌతిక సంబంధమైనటువంటి అన్నిటువంటి మనకి ఉందా? కానీ యేసుక్రీస్తు వారి ద్వారా మనం సమీపస్తులుగా అయ్యాం. ధర్మశాస్త్రము నెరవేర్చడం ఇజ్రాయెల్కి చేతగానటువంటి క్రమంలో 613 ఆజ్ఞలు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మీకు తెలుసా? చాలా మంది 10 ఆజ్ఞలు అనుకుంటారు. ఆ 10 ఆజ్ఞలు తెలుసామా? నిర్గమాకాండం 20వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమికి నేల ఎందు కానీ ఏ రూపమును మీరు చేసుకొని పూజించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవి ఎవరికి మధ్య ఉన్న నిబంధనలు? దేవుడికి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి నిబంధనలు. ఆ తర్వాత 6 ఆజ్ఞలు ఉన్నాయి. మానవులకి మధ్య ఉన్నటువంటి నిబంధనలు. 5వది, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వెంచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పడవద్దు, నీ పొరుగు వారిని దాసించవద్దు. ఇవన్నీ ఉన్నాయా? ఆ 10 ఆజ్ఞలు మనకు తెలుసు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో. కానీ దాన్ని మొదలుకొని నిర్గమానికి చివరికి వెళ్తే ఇంకా 603 ఆజ్ఞలు ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను, ఎలా దేవునికి దహన బలి అర్పించాలి, నైవేద్య బలి అర్పించాలి, పాప పరిహార బలి అర్పించాలి, అపరాధ పరిహార బలి అర్పించాలి, దహన బలి అర్పించాలి. పేదవాడైనటువంటి వారు 2 గువ్వలను, 2 పావురాలను, కొంచెం ధనవంతులైన వారు 2 పొట్టేళ్లను. ఇవన్నీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నాయి. మరి ఆ 10 ఆజ్ఞల్ని మన పూర్వీకులు నెరవేర్చారా? నెరవేర్చారండి? ఎందుకని? ధర్మశాస్త్రంలో లోపమా? నేను చెప్పే జాగ్రత్త ఆలోచన. ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఏది? భౌతిక సంబంధం ఇతరాలైనటువంటి రూబేల గోత్రము, షిమ్యోను ఉన్నాయి కదా, యూదా గోత్రము, చివరికి యోసేపు పక్కన పెట్టేసి ఆయన కుమారుడు బెన్యామీను, ఎఫ్రాయిము గోత్రాలు వచ్చాయి. 12 గోత్రాలు మీకు తెలుసు. ఈ 12 గోత్రాలలో ప్రత్యేకించి లేవి గోత్రము యాజకత్వం చేయడానికి అనుకున్నారు. మిగతా 11 గోత్రాలు కానీ, లేవి గోత్రం కానీ ఎందుకని ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయింది? ఆ ప్రశ్న, ధర్మశాస్త్రంలో లోపం ఉందా? లోపం ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్తాడా? ఇస్తే ఆయన దేవుడు అవుతాడా? ఆలోచించండి. అర్థం కదా? స్కాలర్ నేను పౌరు గారు, నా పేరు కేసుపా.
అండ్ ద స్కాలర్ ఆఫ్ బైబిల్ 66 పుస్తకాలని 2 రోజులు చెప్పేస్తాను. వై? బికాస్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7 years ఆఫ్ కోర్స్ బైబిల్. ఏకలవ్య శిష్యుని నాకు ఎవరు బైబిల్ రావట్లేదు. నేనేం చెప్తున్నానంటే ధర్మశాస్త్రంలో లోపం లేదు. లోపమున్న ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడు. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మీ అందరూ తెలిసిన రీజన్ ఏంటంటే నశించడాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు అని అంటారు. తిమోతి పత్రికలో చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అంటారు కదా. కానీ తెలియనటువంటి నిజం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎస్, ట్రూలీ వాట్ ఐఎమ్ సేయింగ్. యాకోబు పత్రిక 2:10 అంటాడు. యాకోబు పత్రిక 2:10 ఒకటి ధర్మశాస్త్రం అంటే గైకొని ఒక్క నిమిషంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞ ఆజ్ఞలన్నింటి విషయంలోనూ జాగ్రత్తగా విన్నాము. ఒకటి ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమవుతారంట? అపరాధం అవుతారు. అర్థమైందమ్మా? అంటే ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ ప్రజలు నెరవేర్చారా? నెరవేర్చలేదా? నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రంలో లోపం లేదు. కానీ అది ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు రుణముగాను భారంగాను ఉంది. కొలస్సీలకు రాస్తూ, ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మీకు రుణముగాను మీకు భారంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి చేవరాతతో తుడిచివేసి శిలువకు మేకులతో కొట్టి ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడంట? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారి శిలువపై పలికిన 7 మాటలను చదువుతాం కదా, చదివారు కదా. అందులో సమాప్తమైనది అనే పదం వింటారు మీరు. దేనికి సమాప్తి? ధర్మశాస్త్రానికి సమాప్తి. ఏ శరీరం కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు. కనుక ఆ ధర్మశాస్త్రాన్ని తన శరీరం నెరవేర్చి ఉభయులను వ్యాపం చేశాడు. మునుపు దూరస్తులైనటువంటి మీరు, అంటే అన్యులైన మనము, ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా ఒక నూతన పురుషులుగా చేశాడు. ఇప్పుడు ఎవరు మీరు? బాప్తిజం అంటే ఎవరు మీరు? ఎవరమ్మా? క్రైస్తవులు. ఎవరంట? క్రైస్తవులు. మత్తయి సువార్త 5:17 అంటాడు, యేసుక్రీస్తు వారు స్వయంగా క్రీస్తు యొక్క 30వ సంవత్సరంలో కొండ మీద ప్రసంగం ద్వారా తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రములైనను ప్రవక్తలు వచనములైనను కొట్టివే వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుడికే కానీ కొట్టివేటకు రాలేదు. ఈ లేఖనం అర్థమైతే క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ ధర్మశాస్త్రానికి ముగింపు పలకడానికి వచ్చాడు. ముగింపు శిలువలో పలికాడు, సమాప్తమైనని చెప్పాడు, మరణించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ఒక ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది? రోమా ప్రభుత్వం ప్రకారము గజ దొంగలు, వ్యభిచారులు, విప్లవకారులకి శిలువ మరణం అనేది రోమా ప్రభుత్వం విధించిన శిక్ష. ఉదాహరణకి బరబ్బా. ఎవరి బరబ్బా? గజ దొంగ, విప్లవకారుడు. కాబట్టి అతను చెరసాలలో వేశాడు. పస్కా పండుగ దినాల్లోనే ఆయన ఉరి తీయాలి, శిలువ వేయాలి. ఆయనతో పాటు ఇతర దొంగలు కూడా శిలువ వేయటం చేపట్టారు. కానీ యేసుక్రీస్తు అని ఏ పాపం చేశాడు శిలువ వేయటం తెచ్చారు? పాపం చేశాడా? ఏమా, నాలో పాపం ఉందని ఎవడు కనుగొనగలదని చెప్పినటువంటి యుగ పురుషుడు యేసుక్రీస్తు వారు. అవును కదా? ఆయన జీవించిన 33 సంవత్సరాలు ఎక్కడ పాపమే చేయలేదు. చేశాడా? పాపమే చేయలేదు. మీరు నమ్మని నమ్ముకోండి, ఒక హైందవ కుటుంబంలో పుట్టి
సమస్త లోకాలను పుట్టించినటువంటి నా యేసుని నేను కలిగి ఉండడానికి కారణం ఒకటే ఒకటి, నా ఆత్మ నాశనానికి గురి అయ్యేటువంటి సమయంలో నా ప్రభు యొక్క మాటలు నన్ను పట్టుకున్నాయి. నేనేమంత మంచివాడిని కాదు, ఒకలో అంటే అందరూ మంచివాళ్ళే, కానీ నేను ఎవరో ఉన్నప్పుడు తప్పులు చేశాను, అబద్ధం ఆడాను, మోసం చేశాను, ఇష్టగొప్పలు చేశాను. అలానే జీవిస్తే నా ముగింపు ఎలా ఉండేది? నరకము. నరకమున పురుగు ఆరదు, అగ్ని పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ స్థితిలో నుంచి ఒకనొక దినాన మేము మధ్య వాస్తవంగా దబావపడలేదు, కానీ నాన్నగారు కరెంటు లేనిగా చేస్తూ మధ్యలో సెటిల్ అయ్యాం. మధ్య కాలంలో మొట్టమొదటిగా హైందవులమే. ఆ తర్వాత అమ్మ చూపు చేసిన క్రమంలో పెంతుకోస్తు అనుభవంలో వెళ్ళాను. దేవుడు తన కృప చూపించాడు, తనకున్న జబ్బు తొలగించాడు. ప్రభుని విశ్వసించాము. నా 10 సంవత్సరాల యాత నేను మా అమ్మతో పాటు దేవుని గౌరవం మొదలుపెట్టాను. 5 అలా జీవిస్తున్నట్టు నాకు ఒక దినాన దేవుని మాటలు వినబడతా ఉన్నాయి. నువ్వెంత ఘోర పాపమైనప్పటికీ వెళ్తున్న దేవుని సన్నిధికి. మీకు తెలుసా లేదో, ఖమ్మంలో డిగ్రీ చదివేటప్పుడు 7 గంటలకి సిఎస్ఐ చర్చికి వెళ్ళామండి. 9ంటికి రావతి సెంటర్ అని ఒకటి ఉంది ఖమ్మంలో, అక్కడ ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. సినిమాలు పోయాయి. నాకు తెలియదు అది పాపమని. ఏదో పిల్లలు నాకు తెలియదు. 7 గంటలకు దేవుని సన్నిధికి వెళ్ళేది, చక్కగా భారత భాగం ఏం చేసేవాడిని. 9 గంటలకు సినిమా పోయేది. సినిమా చూడటం పాపం నాకు తెలియదు, అలా పెంచబడ్డాను. కానీ ఒకరోజు ఇలాగ వెళ్తున్నప్పుడు దేవుని మాటలు నాకు ఉండబడుతున్నాయి. నేనంత ఘోర పాపమైనప్పటికీ, అప్పటికే నాకు వయసు వచ్చేసి 23 సంవత్సరాలు వచ్చి మంచి యవ్వనంలో ఉన్నాను. అప్పటికే డిగ్రీ అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది, బీఈడీ అయిపోయింది, జాబ్ వచ్చాను. ఉద్యోగం చేసుకుంటూనే పెంతుకోస్తు సంఘంలోకి అనుభవంలో వెళ్తున్నాను. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత ఘోర పాపమైనప్పటికీ నేను క్షమిస్తాను అనేటువంటి మాటలు ఒక దైవజనుడి నోటి నుంచి విన్నప్పుడు ఆ మాటలు నా హృదయాన్ని కలవరపరిచాయి. నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నానే, చక్కగా కన్నీరు కొడతాను, డోలకు వాయిస్తాను. నేను పాటలు పాడుతూ ఉంటే ఆడవాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చి గంతులు వేస్తున్నారే, నేను పాపాత్మలు వెళ్తాడేంటి అని ఒకసారి నన్ను ఆలోచించుకోవడం అనిపించాను. నేనేం పాపం చేశాను? అప్పుడు అనిపించింది, నల్లగొండగా ఉద్యోగం వచ్చింది అమ్మా, నేను దొంగ పనులు చేశాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసింది తప్పు, దేవుడి వాక్యం తెలిసినట్టు నీవే తప్పు చేస్తే తెలియని పరిస్థితి ఏంటి అని దేవుడు తన వాక్యంలో మాట్లాడాడు. అప్పుడు నాకు అనిపించింది, ఈ తుచ్చమైన కోరికల కోసం నా యొక్క యవ్వనాన్ని కలబెట్టుకునేది అని చెప్పేసి ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు తెలుసో తెలియకో సినిమాలు చూశాను, తిరిగాను, తాగాను. ఆ వయసులో తాగానండి. 23 వయసులో మంచి వీలు పట్టుకుని తాగాను సరదాగా. ఉద్యోగంగా వయసులు బాగున్నాయిగా, చర్చికి వెళ్తున్నా అప్పటికి, కానీ బాప్తిజం అవుతాను ఏదో. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వెంత ఘోర పాపం అయినప్పటికీ నేను క్షమిస్తాను. నాకు అప్పుడు అనిపించింది, దేవుడికి కావాల్సింది నేను, నా పాపం కాదు. ఆయన పాపాన్ని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అప్పుడు ఆ పాట పడుతుంది, ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించునురా, ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించునురా, పాప భారముతురారా, పాదములపై పడరా, పాప భారముతురారా, పాప పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను
ఏం చేస్తాడు? క్షమించు. ఆ పాట నా హృదయం తాకిందిరా. ఎన్ని సంవత్సరాలు అప్పుడమ్మా? 23-24 సంవత్సరాలు ఉంటే కరెక్ట్ చెప్పలేకపోతున్నా. అప్పటికే నాకు ఉద్యోగం వచ్చి సంవత్సరం దాటిపోయింది. మన దగ్గర మాటూరులో హై స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను మ్యాథమెటిక్స్గా. ఎంత కోరపాటునే క్షమిస్తావా అని నేను అడిగా. ఏమండి, నేను దొంగను, వ్యభిచారిని, అబద్ధికుల్ని, మోసగారిని, అయినా క్షమిస్తాడా నా చేస్తాను ఆయన నవ్వి, తమరా ఎంత ఘోరపాపైనా నా ప్రభుని క్షమిస్తాను. అందుకొరకేగా వచ్చిన ఆయన ఈ లోకానికి అన్నప్పుడు కలవడి గడగడ నీళ్లు కాలిపోతున్నాయి. నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడా? ఎవరైనా అసలుకి ఇంతకాలం నేను చర్చికి వెళ్ళాను. నాకు మా అయ్యగా చెప్పలేదు. పెంతుకొస్తాయి గారు, మేడి జయరాజు గారు మధ్యలో ఉంటాడు. యేసుని నమ్ముకోని ఎందుకు నమ్ముకోవాలి? ఈ భూమి మీద 33 కోట్ల దేవతలు ఉంటే వాళ్ళు విడిచిపెట్టి ఎందుకు యేసునే వెంబడించాలి అనేటువంటి ఆలోచనలు నాకు కలుగుతున్నాయి. నేను యేసు ప్రభు అంటున్నాను, పోతున్నాను, కానుకలు ఇస్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. నేను ఇలా ఒకసారి చెప్పాను సాక్ష్యం. నిజంగా గుడిపి మీద అబద్ధం చెప్పకూడదు. నేను ఇలా తప్పు చేశాను, క్షమించాలని చెప్పాను. సాక్ష్యం చెప్పాను తెలియక. నేను చెప్పిన సాక్ష్యం కరెక్ట్ కాదని నిజంతుందా? ఎవరు తెలీదు. నేను చెప్పిందే వేదం. ఎందుకని పంతులు గారు అబద్ధం అనుకుంటారు. నేను మంచి అబద్ధాలు. అప్పుడు దేవుడు మాటలు నాకు తెలియజేస్తా. ప్రయాసపడి భారం వచ్చిన సమస్య చూడారా నా ఎదుగురండి, మీ పాపం నుంచి విడిపిస్తానని ఇచ్చాడు. రోమపత్రిక చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకి తెలియచేసిన మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి పనికి మాలిన వారు అయ్యారన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో అందులో నేను ఉన్నాను. 6వ అధ్యాయం 23వ రోమపత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను అందరూ. ఎవరు మినహాయింపున్నారా? మరి ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటది? ఆ పరలోక భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. పాపం చేస్తే ఏంటి ఫలితం? 6వ అధ్యాయం 23వ చెప్తాను. 3:23 ఏమో ఏ భేదం లేదన్నాడు. 6వ అధ్యాయంలో పాపం వల్ల వచ్చి జీవితము ఏ మరణది. నేను ఉదయకాలంలో హోసన్న మందిరం అని మధ్యలో ఫస్ట్ గారు ఉంటే అక్కడికి వెళ్ళాను. వాస్తవంగా 2వ తారీఖు మా అమ్మగారి జ్ఞాపకాలు 13 సంవత్సరాలు ఆ సమాజంలో అమ్మగారు పనిచేసి మంచి గ్రానైట్ కట్టిస్తున్నాను. 1 లక్ష రూపాయలు ఆ పనిలో ఉండి కరెంట్ కావాల్సి వెళ్తే అక్కడ చూసిన వాక్యం హోసన్న మందిరం ఏమో తెలుసా? మేము పునరుద్ధరణ యేసుని ప్రకటిస్తున్నామని రాశారు. ఎవరు ప్రకటిస్తున్నారంట? పునరుద్ధరణ. ఎవరు పునరుద్ధరణి? 33 కోట్ల దేవతలు ఎవరైనా అయ్యారా? దుష్ట శిక్షణం శిష్ట రక్షణ అంటున్నారే కానీ ఆ అవతారం ఈ అవతారం మారాడు అంటున్నారు కానీ నీ కొడుకు ప్రాణం పెట్టేవాడు ఎవరు ఉన్నారా? ఒక ఆయన ప్రాణం పెట్టి అలా మరణిస్తే ప్రత్యేకత ఉండేది కాదండి. కానీ ఆయన చెప్పిన రీతిగా 3వ దినాన తిరిగి లేచాడు, పునరుద్ధరణ లేచాడు. ఆయన ఎవరు అంటే మనందరి రక్షణకు కారకుడు. ఎవరైనా యేసుక్రీస్తు. నమ్ముతున్నారు రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో? ఎస్. అలాంటి అపోస్తలులు ఏమన్నారంటే మేము శిలువైన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పారు. కొరింథీయుల మొదటి పత్రిక 2వ అధ్యాయం చూస్తాను. కానీ నేనేం ప్రకటిస్తున్నా అంటే పునరుద్ధరణ క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఈ భూమి ఉన్నటువంటి ఎవరు కూడా, ఏ దేవుడైన వారు కూడా నీ కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ నా యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టి ఈరోజు ప్రత్యేకత ఏంటండి? పస్కా పండుగ దినాల్లోనే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని కోల్పోయాడు. పస్కా పండుగ ఎవరు ఆచరిస్తారో తెలుసా? ద్వితీయోపదేశ కాలము 16వ అధ్యాయం చూసినప్పుడు
ఒకసారి లేఖనాలను పరిశోధన చేద్దాము. మోషే తెలియజేస్తున్నాడు, పంచకాండాలు రాసినటువంటి మోషే. ద్వితీయోపదేశకాండం 16 ఎవరైతే చదువు దయచేసి. ఏటికి 3 మార్లు అనగా పులిని రొట్టెల పండుగలను, వారముల పండుగలను, పర్ణశాల పండుగలను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరినీ ఆయన సన్నిధిలో కనబడవలెను. వారు ఒట్టి చేతులతో కనబడక చాలా చక్కగా చదివాను. ఏ పేరు? వెరీ గుడ్, నైస్లీ. ఏటికి 3 మార్లు. ఒకటి పులియని రొట్టెల పండుగ అన్నారు, దాన్ని ఏమంటారు? పస్కా పండుగ అంటారు. పస్కా పండుగ అనే పదాన్ని ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటారు. సంహార దూత ఐగుప్తీల ఇళ్లలోకి వెళ్ళి మగపిల్లలను చంపి దాన్ని గుర్తుగా ఎవరు చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలు చేయాలి. ప్రపంచంలో ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, భౌతిక సంబంధించిన ఇజ్రాయెల్ ఉన్నప్పటికీ దేవుడు ఏర్పరిచిన స్థలం అవుతుంది యెరూషలేముకు వచ్చి పులియని రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ దినాలను, రెండోది వారముల పండుగ, దానికి మరొక పేరు పెంతుకొస్తు పండుగలను, మూడోది పర్ణశాల, దీనికి మరొక పేరు గుడారాల పండుగలను, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రథమ సంతానం ఒకళ్ళు ఉంటారుగా, వారిని యెరూషలేముకు తీసుకుని వెళ్ళి మోషే నియమించాడు కానుక ఇజ్రాయెల్కి. ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రాయెల్ ఎంత ఇవ్వాలి? 10వ భాగం. వెరీ గుడ్, 10వ భాగం ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు శాపగ్రస్తులు. ఎవరు? ఇవ్వను. ఇచ్చిన దీవించబడదు. ఇవ్వకపోతే నా ప్రశ్న వినండి జాగ్రత్తగా. మీరు 10వ భాగం ఇస్తారా, అంతకంటే ఎక్కువ ఇస్తారా, అంతకంటే తక్కువ ఇస్తారా? ప్రశ్న చాలా జాగ్రత్తగా గుండె మీద చేసుకొని చెప్పాలి. గుండె మీద చేయాలంటే గుండె అంటే ఏంటి? మనస్సాక్షి. నేను నా దేవుడికి ఎంత ఇస్తాను? మీ పేరు జాన్ వెస్లీ గారు. మీరు ఏం చేస్తారు? ప్రైవేట్ జాబ్. హౌ మచ్ యూ కెన్ ఎర్న్ మంత్లీ శాలరీ? 40,000. గుండె చేసుకో. నువ్వు ప్రభువుకి నీకు వచ్చే సంపాదనలో ఎంత ఇస్తావు? 10% కంటే ఎక్కువ ఇస్తావా? దేవుని స్తోత్రం. ఆమేన్. నువ్వు క్రైస్తవుడు అయితే 10% కంటే ఎక్కువ ఇస్తే క్రైస్తవుడు, 10% ఇస్తే ఇస్రాయేలు, 10% తక్కువ ఇస్తే అన్యుడు. మీరే లెక్కేసుకోండి. మీరు అన్యులా, ఇస్రాయేలా, క్రైస్తవులా? నా జీతం 1,80,000. నేను నెలకు తీయాలి ఆ లెక్క ప్రకారం, దశభాగ ప్రకారం అలా 18,200 ఇవ్వాలి. కానీ నా ప్రభు అంటే నాకు పిచ్చి. ఎంత ఇస్తాను తెలుసా? చెప్పకూడదు కానీ మీకోసం చెప్తున్నా. 50,000 ఇస్తా. నా బైబిల్ స్కూల్ ద్వారా అనేక మందికి చర్చలకు ఇస్తాను 5,000. సేవ చేస్తాను ప్రభు కోసం అంటే నెలకు 2,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాను. ఎందుకు? నీకు డబ్బులు ఎక్కువైనా అన్నారు నా మిత్రులు. చెక్కవరా, నా ప్రభువు నా కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఈరోజు నేను మీ ముందు నిలబడి దేవుడు మాటలు చెప్తున్నానంటే ఆయన నాకు పెట్టిన భిక్ష అండి. లేకపోతే నేను అన్యాయంగా నిష్ఠాతంగా నరకానికి పోయే స్థితి నాది. ఏ రోగం వచ్చేది సత్యవాడిని. 52 సంవత్సరాలు బతికేవాళ్ళు కూడా కాదు. అంటే నేను నా దేవుడికి రుణపడి ఉన్నానా లేదా? మీరు ఉన్నారు లేదా తెలియదు, కానీ నేనైతే రుణపడి మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని. మరి మా వదిన గారి తండ్రి గారు ఈ మందిరాన్ని నేర్పించారు. విన్నప్పుడు నేను చెప్పాను, నేను వస్తా. అభి చెప్పలేదు, రా తమ్ముడు వాక్యంతో రా అన్నాడు. అసలు ఎవరైనా బయట వచ్చి చెప్పలేదు. రాయి గారు మీరు వచ్చేదాం కొంతమంది చెప్పలేదు. అదే హెబ్రోన్లో అనుకోండి, అసలు ఆయన ప్రార్థన చేస్తుడు, ఆయన పాటలు పాడుతుడు, ఆయన వాక్యం చెప్తుడు, ఆయన పితాపుత్ర పవిత్రాత్ముడు అన్నప్పుడు
మీ సంఘస్థులు చాలా, అందుకనే మిమ్మల్ని చూశాక నాకు నిజం పెట్టుకొచ్చాను. నిజం చూసారా, ఒకప్పుడు మరణం అనేది మనల్ని తెలమార్చి చేసింది. దాన్ని ఏమన్నాడు? మరణము అన్నాడు. నేను ముగించేస్తాను, ఎందుకంటే అన్నయ్య చాలా, ఆయన గారు డైరెక్ట్ తీసుకొని నేను బుడ్డ పాస్తుంది. మరణము మనుషులందరినీ కూడా ఏం చేస్తుంది? మరణం అంటే ఎవరైనా డిఫైన్ చేయగలరా? వాట్ ఇస్ డెత్? హౌ యూ కెన్ డిఫైన్? గ్రీకులో మరణం అనే మాటకు తెటానస్ అనే పదం అనేది. ఎవరంటే తెటానస్. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే బాడీ టు సోల్, సెపరేషన్ ఫ్రమ్ బాడీ టు సోల్. శరీరం నుండి ఆత్మ ఎడబాటుని మరణం అన్నాడు. మనం ఎవరో చేస్తామో మీకు? శరీరము ఆత్మ యొక్క రెండు భాగాలు ఉన్నాయి మనలో. కనిపించేటువంటి శ్రీనివాస్ పాల్ అనే దేహము, కనపడనటువంటి శ్రీనివాస్ పాల్ అనే ఆత్మ ఉంది. ఇంకా ఆత్మ లేకపోతే మీతో మాట్లాడాలి, నన్ను మనలో పెట్టి ఏడుస్తూ ఉండేవాళ్ళు, అంతే కదా. మొన్న వెంకట మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మరణిపోదు. నా ఆత్మ నాలో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆత్మ విలువైందా, శరీరం విలువైందా? ఆత్మ. మీ అందరి ఆత్మను కాపాడాల్సిన బాధ్యత తనకి మళ్ళా గ్రూప్ గారికి ఉంది. అమ్మా సరే, ఏదో ఒకటి ఉందా లేదా? అవుతారా లేదా? ఇంతమందిని కూర్చోబెట్టాలంటే ఆయన మామూలు కాదు. దేవుని వాక్యం బాగా పరిచయమైనటువంటి, అవునా కదా? అంతేనా? సరే, నేనేం చెప్తున్నా అంటే మీ ఆత్మ చాలా విలువైంది. మరణం అనేది రెండు రకాలు ఉంటుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలా ప్రవేశించడం, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైందంటాడు పౌలు గారు రోమీయులకు రాసిన 5:12. పాపము చేసినందున మరణం అందరికీ, మన ఆదంపులు చేసిన గోళ మనకు వచ్చింది తెప్పల. వాళ్ళు పండు తినొచ్చని దేవుడు చెప్తే తిన్నారు, మనందరికి ఏం తెచ్చారు? మరణాన్ని తెచ్చారు. ఆ మరణం ఏంటంటే శరీరం మరణం కాస్తుంది, ఆత్మీయ మరణాన్ని తెచ్చారు. ఆత్మీయ మరణం అంటే ఆత్మ దేవుని విడిచిపెట్టేటువంటిది, దాన్ని ఆత్మీయ మరణం అంటారు. అది చాలా భయంకరమైనది. ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పట్టబడ్డానికి గల కారణం ఏంటంటే ఆ అయ్యగారు నీ ఆత్మ చాలా విలువైందని చెప్పి మరణములో నుంచి జీవంలోకి దాటించడం కొరకు యేసును విశ్వాసం ఉంచుకున్నాడు. గుర్తొస్తుందా లేఖనం? 5:24 యోహాను సువార్త అవుతుంది. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి జంపుడిందా ఇతరులు రాయి. మరణములో నుండి జీవంలోకి ఎవరు మాట వినాలి? యేసుక్రీస్తు వారి మాట వినాలి. ఎవరే యేసుక్రీస్తు వారు? ఆయన దేవుడు. యేసుక్రీస్తు వారు దేవుడు నమ్ముతారుగా? అయ్యా, దేవుడు కుమారుడు నమ్ముతారా? యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడని చెప్పబడింది బైబిల్లో. అపోస్తులు యేసుక్రీస్తు వారి దేవుడు అని చెప్పాడు. మీకు 100 వచనాలు చూపిస్తాను. ఉదాహరణకి యోహాను సువార్త 1:1-3 ఆదియందు వాక్యము ఉండేది, వాక్యము దేవుడై ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది, సమస్తము ఆయన వరకు కలిగింది, కలిగి లేదు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము లేదు, ఆ జీవం మనుషులకు వెలుగైనది. ఉందా? చదివారా? ఆదియందు వాక్యము, వాక్యము దేవుడై, వాక్యము దేవుడై. ఎవరి వాక్యం? 14 చూడండి. నేనేది నోటితో చెప్పను, నేను చెప్పానంటే అక్కడ లేకపోతే చెప్తా. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణులుగా మన మధ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చాడండి. అవునా? ఏ వాక్యం? ఆ వాక్యం విశేషం వాడుతున్నాడు. అక్కడ శరీరధారిగా వచ్చింది ఎవరు? తండ్రి వచ్చాడా? పరిశుద్ధాత్ముడు వచ్చాడా? వాక్యమైన దేవుడు వచ్చాడా? యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. కదా? ఇప్పుడు వాక్యం అనే దగ్గర యేసుక్రీస్తు చదువుతాం.
ఆది యందు యేసుక్రీస్తు ఉండేది. యేసుక్రీస్తు దేవుని యొక్క ఉండేది. యేసుక్రీస్తు దేవుడే. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ఎవరంట? నేను చెప్పలేదు, అపోస్తలుడైన యోహాను చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరంట? దేవుడు. ఇదే పౌలు గారు రోమీయులకు రాస్తూ 9వ అధ్యాయం 5వ వచనం పెట్టాడు. సందర్భం వచ్చింది కాబట్టి మార్చి ముందుకెళ్తారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు వీరి వారు. పితరులు అంటే ఎవరు? నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పాను కదా. ఆ పితరులను పుట్టారు కదా, యాకోబు సంతతిలో పుట్టారు కదా యేసుక్రీస్తు వారు. అవునా? యూదా గోత్రం సింహము ఎవరైనా? యేసుక్రీస్తు వారి యూదా గోత్రం సింహము. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు అంటే యూదా గోత్రంలో పుట్టాడు. చదవండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది. ఎవరైనా శరీరం బట్టి వీరిలో పుట్టాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు శరీరం బట్టి వారు వీరిలో పుట్టాడు, యూదా గోత్రంలో పుట్టాడు. కానీ ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడై ఉంది. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరైనా యేసుక్రీస్తు? ఎవరైనా యేసుక్రీస్తు? సర్వాధికారి అయిన దేవుడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మహాదేవుడు అని చెప్పారు యేసుక్రీస్తు వారు. చాలా ఉంది. సరే, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే యేసు దేవుడు నమ్ముతున్నాను. మీరేమో నమ్ముతుంది మీ ఇష్టం. ఎందుకంటే మన స్వతంత్ర ఉందిగా, మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి మీ ఇష్టం. నేను నమ్మని నమ్ముకోండి. నా నమ్మకం బయలు చెప్పింది యేసు దేవుడు నమ్ముతున్నాను. నేను నమ్మని నమ్ముకోండి. దట్ ఈస్ యువర్ చాయిస్. రైట్? సరే, యేసుక్రీస్తు వారి దేవుడు. ఆయన నా పాపముల కొరకు ఈ లోకానికి ఎలా వచ్చాడు? రోమీయుల పత్రికలో చెప్తాడు. ఆయన ధనవంతుడైంది, దరిద్రులైన నిన్ను ధనవంతులుగా చేయ నిమిత్తము దరిద్రులాయను అని చెప్పబడుతుంది కదా. నక్కలకు బరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి ఏం లేదు, స్థలం లేదు. ఆత కదా. ఎంత దీనము నా యేసయ్యా. పాడతావా లేదా? నిజంగా ఒక ధనవంతులైన దేవుడు తన ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి తుచ్చమైన మానవుని రక్షించడానికి, వాడి ఆత్మను పరిశుద్ధపరిచి పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి రిక్తునిగా, ఏమి లేని వారిగా నీచాతి నీచమైనటువంటి మరణము, ఏదైతే శిలువ మరణము పొందేంతగా విజయం చూపాడు అంటే ఆయన అంత విజేత చూపుతూ వచ్చాడు చూడు తండ్రికి. ఆమేన్. తండ్రి దేవుడికి అంతా విజయం చూపాడు. తెలుసా మీకు? పరలోకంలో ఒక చర్చ జరుగుతుంది. ఏంటా చర్చ? యెషయాభక్తుడు అంటాడు, నా స్వరూపం ముందు నేను మానవులకు అన్నాను, మరి ఏం చేయాలి? దేవుని ఆరాధించాలా కాదా? ఆరాధించకుండా విగ్రహాలను ఆరాధిస్తున్నారు, పుట్టలు ఆరాధిస్తున్నారు, చెట్లు ఆరాధిస్తున్నారు, బొమ్మలు ఆరాధిస్తున్నారు. పాపరాదానికి ఆదాము కాలంలో మంచి చెడు వృక్ష ఫలాలు తినకూడదని పెట్టాడు. తిన్నారు, పాపం చేశారు. ఆజ్ఞాత్మకమే పాపం. ఆ వాళ్ళని చేసుకొని మీరు ఏ రోజులు ఉంటారు లేదు మళ్ళీ అని బయట చేశాడు. మళ్ళీ ఒకవేళ చేజాచి వృక్ష ఫలాలు తింటారని చెప్పేసి ఏం చేశాడు? కెడుపుల్ని అగ్ని ద్వారా అర్థం పెట్టాడు కదా. ఆ తర్వాత నోవా కాలం వస్తే మనుషులందరూ తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెరిగించుకున్నారు, దేవుని మర్చిపోయారు. మరలా అక్కడ జలప్రయాణం అనేటువంటి నిబంధన ఇచ్చాడు. నోవా కుటుంబం మాత్రమే దేవుని చూసుకుంటున్నారు. ఆయన రక్షించడానికి వాళ్ళని సిద్ధపరచుకున్నాడు. ఆయన రక్షించారా? అందరూ స్మాష్ అయ్యారు. 8 మంది వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తర్వాత అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాం ఎవరు? తెరహు కొడుకు. అబ్రహాము విగ్రహారాధికుడు. విగ్రహాలు చేసుకుని జీవించేవారు. మీకు తెలియాలంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అబ్రహాము విగ్రహాలు చేసుకుని విగ్రహాలు అమ్ముకొని బహు ధనవంతులుగా ఉన్నాడు. దేవుడు అబ్రహాం పిలిచాడు. పిలిచాక ఆ పిలుపుకి లోబడ్డాడు. లోబట్టడం మాత్రమే కాదు, ఆయన పిలిచాడు. దేవుడు విశ్వాసులకు తండ్రి పిలిచాడు.
ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? పిల్లలు లేరు, భార్య గుడ్డుపోతున్నారు. దేవుడు పిలిచాడు, నీ సంతానం ద్వారా భూలోకంలో వంశంలో నీవు జీవితపడతాయి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడా? 22 సంవత్సరాలండి. అబ్రహాం సంతానమే యేసుక్రీస్తు. తెలుసా మీకు? అబ్రహాం సంతానమే యేసుక్రీస్తు. అబ్రహాం తోటి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇస్సాకు బదలాయించాడు. ఇస్సాకు ద్వారా యాకోబు బదలాయించాడు. మరలా ఏం చెప్తాడు? ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు, ఇశ్రాయేలు చూడు, ఇంతగా నీ యొక్క సంతతిని విస్తరింపజేస్తాను. ఆయన బాధ్యత కూడుతాడు. సుమారు 90 సంవత్సరాలు కాబట్టి 100 సంవత్సరాలు దేవుడు వాగ్దానం నెరవేర్చాడా? మృతతుల్యమైన దేహంలోంచి నవ్వులు పుత్రునిచ్చాడు. మీ అందరూ తెలుసు. ఇస్సాకుతో మళ్ళీ వాగ్దానం చేశాడు, నీ సంతానం వల్ల భూలోకంలో వంశంలో జీవించబడతాయి అన్నాడు. ఆ తర్వాత యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇదే వాగ్దానం. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చి ఆ ఉన్నటువంటి 12 గోత్రంలో యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఎంటర్ ది డ్రాగన్. తెలుసా ఎంటర్ డ్రాగన్? చిన్నప్పుడు బ్రూషి సినిమా చూశాను. కరాటే మాస్టర్ బ్రూషి. ఎంటర్ ది డ్రాగన్ అంటారు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులుగా చేయట కొరకు ధర్మశాస్త్రములకు లోబడిన వారు విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడిన వారు ఆయన చెప్పబడింది. కలిసి ఆలోచన కన్యకు జన్మిస్తారని చెప్పబడింది. కన్య పుట్టారా? యెషయా 7:14 అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయన ఇమ్మానుయేలని క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాలు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. గలతీయుల పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను. ఆయన ఒకరి గురించి అన్నట్లే నీ సంతానమునకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్లే నీ సంతానం కను ఆ సంతానం యేసుక్రీస్తు. అబ్రహాం సంతానం ఎవరండి? యేసుక్రీస్తు. కన్యక పుట్టిన వాడు ఎవరండి? యేసుక్రీస్తు. అవునా కదా? అంత మాత్రమే కాదు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు యేసుక్రీస్తు. పిలువబడ్డా? దావీదే గోత్రికుడు. దావీదే గోత్రికుడు అన్న 2 సమయంలో 7:12 అంటాడు, నీ దేవుడు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ సంతతిలో నుంచి ఒకరిని హెచ్చించి అతనికి రాజ్యమును స్థిరపరచెదను. అతను నా నామగంత వరకు ఒక మందిరమును కట్టించు, దాని స్థిరస్థాయి ఉంచుతున్నాడు. చాలా మంది దావీదు పుట్టిన సొలొమోను కట్టించేటువంటి యెరూషలేము దేవాలయం అనుకున్నారు. కాదు, యెరూషలేము దేవాలయం 3 సార్లు కూల్చబడింది. 7 సంవత్సరాలతో సుందరంగా కట్టాడు సొలొమోను. వాటికి కావాల్సిన పరికరాలను కూడా దావీదే సమకూర్చారు. ఎందుకు కూల్చబడిందంటే ఈనాడు యెరూషలేములో ఆరాధన లేదు. యేసుక్రీస్తు వారు సమరస్త్రీతో నాగార్జున చెప్తున్నారు. ఆమె అంటుంది కదా, ఆమె విచారణ ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పాడో, ఓహో నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నానయ్యా, మా పితరులేమో యెరూషలేములో ఆరాధించారు, పర్వతాల మీద ఆరాధించారంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తా ఉంది, అప్పుడు పర్వతాల మీద కానీ యెరూషలేము కానీ తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్మని చెప్పేశాను. తండ్రిని ఆరాధించే కాలం వచ్చింది. ఆ కాలం ఎలా ఉందంట? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అని యేసుక్రీస్తు వారు సమరస్త్రీ ద్వారా ప్రపంచం మొత్తానికి చెప్పాడు. ఇప్పుడు యెరూషలేములో ఆరాధన లేదు. అర్థం ఏంటంటే నేటికి యేసుక్రీస్తు వారు వస్తాడని ఎదురు చూస్తున్న గుంపు ఉంది ఇంకా యూదులు. ఆయన వచ్చాడు, మనందరి వరకు మరణించాడు, తిరిగి 3వ దినాన లేచాడు, 40 రోజులు ప్రత్యక్షపరుచుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళరా? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని భూమి ఉన్నటువంటి ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి పేరు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు దానికి రివీల్ చేశాడు. ఆయన సంఘాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. మీకు తెలుసు లేదు? నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ రక్షణ పొందాలని నా యొక్క అభిలాష. మీరందరూ రక్షణ పొందాలి. ఒకవేళ రక్షణ లేకపోతే ఈనాడు పస్కా పండుగ దినాలలో యేసుక్రీస్తు వారు మరణించాడు తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్ ప్రకారం పస్కా పండుగ ఏ రోజు వస్తుందంటే ఆదివారం వస్తుంది. అబీబ్ నెలలో 7 రోజులు పుణ్యమృత్యు పండుగ చేస్తారు. యేసుక్రీస్తు వారు ఆ పుణ్యమృత్యు పండుగ దినాలు చనిపోయారు. శుక్రవారం చనిపోయారు, ఆదివారం తిరిగి లేచాడు. ఇదే నమ్ముతారా? శుక్రవారం చనిపోయాడు యేసుక్రీస్తు. గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, గుడ్ ఫ్రైడే
యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి ఆదివారం తిరిగి వచ్చాడు. నమ్ముతున్నారా? గుడ్ ఫ్రైడే చెప్తారా? మీరు కూర్చొని రాత్రి వరకు తెల్లవారు చెప్తా. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం, యోహాను సువార్త ఇవన్నీ మీరు చివరిగా చూసినప్పుడు ఆదివారం తెల్లవారుతుండగా మధ్యాహ్నం మరియు వేకు మరియు సమాధిని చూడవెళ్ళారు. అప్పుడు సమాధి మీద ఒక దేవదూత సమాధి పొర్లించి రాయి మీద కూర్చున్నారు. మీరెందుకు సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుతున్నారు అని అన్నాడు. అంటే ఆయన లేచాడు అనే విషయాన్ని చెప్తారు. ఎప్పుడు? ఆదివారం అందరికంటే మగవాళ్ళకి నమ్మకం లేదు, మనమంతా వేస్తే. ఆడవాళ్ళు మాత్రం మధ్యలో మరి వేరే మరి తెల్లవారుజాము వెళ్ళారు అనే చూడండి. మేము 10 మంది ఉంటే మీరు 30 మంది ఉంటారు. ఆ రోజు కూడా అదే పరిస్థితి. పునరుద్ధరణ దినము పస్కారం ఆచరించుతాం. ఆదివారం వచ్చింది. పెంతుకొస్తు దినం ఉంది కదా. పెంతుకొస్తు దినం ఎప్పుడు వస్తుంది? వారం పండుగ, 7 వారాల తర్వాత వచ్చే పండుగ. అది కూడా ఆదివారం వస్తుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను. మ్యాథమెటిక్స్ ఇచ్చారు కదా. వారంలో మొదటి రోజు ఏది? ఆదివారం మొదటి రోజు. 7వ రోజు మాకేమో షార్ప్లో ఉన్నాయి. 7వ రోజు శనివారం. 7 49. 49వ రోజు ఏంటి? శనివారం. చెప్పాలి షార్ప్ ఉన్నప్పుడు. 50 రోజు ఏ రోజు వస్తుంది? ఆదివారం. పెంతుకొస్తు పండుగ దినాలు కూడా ఆదివారం వచ్చింది. పస్కా పండుగ కూడా ఆదివారం వచ్చింది. పులియరొట్టెల పండుగ అంటాము, దానినే పస్కా పండుగ అంటాము. పస్కా పండుగ ఎందుకు ఆచరించారు ఇజ్రాయెల్ ప్రజలు? ఎందుకు ఆచరించారు? దాసులు గృహమైనటువంటి ఐగుప్తు దాస్యంలో 430 సంవత్సరాలు 70 మంది ఐగుప్తు దాస్యానికి వెళ్తే 6,03,550 మంది సంఖ్యాకాలం 1,40,000 వచ్చి కాంతలు బయటకు వచ్చారు. ముసలా మొక్క పిల్ల తెల్ల తల్లి పిల్ల 30 లక్షల మంది నత్తివాడిని మోష అధ్యక్షతన ఉత్సవం చేయడానికి బయట తీసుకెళ్ళారు. వాళ్ళ చెప్పద్దా? మీ పితల కాలంలో దేవుడు సంహార దూతను పంపించి ఐగుప్తుల ప్రతి ఇంట్లో ఘోష. ఎవరైనా ఒక ఇంట్లో చనిపోతే అందరూ పరామర్శిస్తామా? ఏడుస్తారు. కానీ ప్రతి ఇంట్లో చనిపోతే అది ఆకాశం కట్టిందంట ఘోష. దేవుడితో పెట్టుకుంటే జాగ్రత్త అని చెప్పేసి మోషే చెప్తే మొత్తం తెచ్చాడు ఐగుప్తీయుడు. ఉత్సవం లేదని వచ్చారు. మీరు గుడారం పండుగ చేస్తారా? గుడారం పండుగ చేస్తారు. కొంతమంది నిరసవి కడ్డీలు ఉంటాయి, వాటి తీసుకొచ్చి గుడారం తీసుకొని పలసాల పండుగ చేస్తారు. పస్కా పండుగ చేస్తారు. పెంతుకొస్తు పండుగ చేస్తారు. ఎవరు చేయాలి ఈ 3 పండుగలు? ఎవరు చేయాలి? ద్వితీయోపదేశం 16 పండుగ ప్రకారం ఇజ్రాయేల్ చేయాలి. వాళ్ళు చేయకపోతే శాపగ్రస్తులు, చేస్తే తీవ్ర పొందుతారు. మీరు అర్థమవుతున్నట్టు నేను చెప్పబోయే ఊహేమిటో చెప్పను. ఈ పస్కా పండుగ దినాల్లో యేసుక్రీస్తు ఆయన మరణం చాలా ప్రత్యేకమైంది. నా ప్రభు నా పాపం కొరకు మరణించినట్లయితే నేను నా పాపంలోనే మరణించేవాడిని. నాకు ఆ పరమ భాగ్యం వచ్చేది కాదు. వస్తారా? రాదు. అందుకోసమే ప్రభు చెప్పాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనైనా నా ద్వారా. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు మీరందరూ? రోజు వచ్చారు కదా. ఆకలి కూడా అవుతాను మీకు. మంచి ఆకలిలో ఇంటున్నారు, ఇంత ఆసక్తి. ఎక్కడికి వెళ్ళాలి? అలా వెళ్తారా? నరకం వెళ్తారా? డెఫినెట్గా వెళ్ళాలి. పరలోకమైన అంతఃపురం చేరాలని నా తాపత్రయరా. మీరందరూ కూడా నాకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదలు, లేకపోతే వదళ్ళు, నా బంధుత్వం. మీరందరూ ఎలాగో కుక్కలు కొట్టేసేవారు. ఆయన నాకు అన్నయ్య, అవునా కదా? కాబట్టి మిమ్మల్ని అందరూ ఎక్కడ చేర్చాలి? పరలోక చేర్చాలంటే నేను వచ్చి మీ ఊరు చేర్చలేదు. కానీ ప్రస్తుతానికి మా తల్లిమాల వారు ఉన్నారు. గురుప్రసాద్ ఎవరు మార్చారా? గురు శాంసన్ గారు. దేవుడు మార్చాడా? ఆయన మార్చుకున్నాడు. దేవుడు మార్చితే నేను పెడతా ఆ పేరు. నా పేరు కుక్కల శ్రీనివాసరావు. నేనే పేరు మార్చుకున్నాను. అవును గారు పనిచేయాలి. కేఎస్ పాల్
తిరుపతి ఏదో గుడి కొట్టించారు. ఆ విగ్రహం దగ్గర నాకు తెలియతనం ఇచ్చారు, నా పేరు అట్టుంటాను కాదని కుక్కలా చెప్పడానికి ఇష్టపడతాను, శ్రీనివాసరావు చెప్పడానికి ఇష్టపడతాను. అర్థమైందా? అది ఒక విగ్రహ సంబంధమైన దేవుడి పేరు. 1000 నామాలు కొడితే నా పేరు కేఎస్ పాలు నేనే పెట్టుకున్నాను. అట్లా పాలు కాక పనిచేయాలి. కాబట్టి మీరందరికీ నా విగ్రహం వచ్చాయి. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా వచ్చారు. ఆయన మరణం ప్రత్యేకమైనది. ఆ మరణ సమాధి పునరుత్థానాల్లో మీరు కూడా మీ ఆత్మను సమాధి చేసుకుంటే, బాప్తిజం ద్వారా క్రీస్తుతో పాటు చేర్చబడితే అప్పుడు కావాలి. ఇప్పుడు వాడమా? మీ అందరికీ వందనాలమ్మా. టైం అయిపోయింది. మంచిది.